తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలు చేశారంటూ కడప జిల్లా బద్వేల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ బడ్జెట్ లో రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించిందని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన హామీలను పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని పదే పదే ప్రస్తావించారు తప్ప కొత్తగా కేటాయింపేది జరగలేదని అన్నారు. కేంద్రం నిన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ముండి చేసి చూపడం జరిగింది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రాజధానికి నిధులు కేటాయించాలని, రైల్వే జోన్ ఇవ్వాలని, అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కూడా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలా, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, నికర జిల్లాలు కానీ బడ్జెట్ పైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాయలసీమ వెనుకబడితనం ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలా, ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, పోలవరానికి నిధులు కేటాయించాలా, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేయకుండా ఆపాలా, రాజధానికి నిధులు కేటాయించాలా, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కోరుతాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించడం పట్ల బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజా ఆమోద బడ్జెట్ అని కొనియాడారు. బడ్జెట్ లో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమని తెలియజేశారు. రైతులకు సంబంధించి క్రెడిట్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డు ప్రవేశపెడతాం. అలా రైతు రుణం మీద 3 లక్షల నుంచి 5 లక్షలకు రుణం లేకుండా రుణం ఇచ్చే, వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగాను, అలా క్రెడిట్ కార్డు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కొత్తగా రైతులకు సంబంధించి ప్రవేశపెడటం వల్ల లక్షలాది మంది రైతులకి ఈ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగం పొందుతుంది. అందులో ఫ్రీ క్రెడిట్ 30,000 రూపాయల దాకా ఫ్రీ క్రెడిట్ పొందే విధంగా, ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలని ప్రధానమంత్రి గారు ఈరోజు దేశంలో ఏదైతే 3 యూరియా ప్లాంట్లు, మూసుకున్న యూరియా ప్లాంట్ తిరిగి ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా అస్సాంలో 12 లక్షల నుంచి 13 లక్షలు యూరియా తయారయ్యే ప్లాంట్, నూతన ప్లాంట్ కడతారు కూడా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే 1947 వికసిత్ భారత్ సంకల్పం ఏదో ఉందో మనకి, దాని మొట్టమొదటి అడుగు కింద మరి ఎంతో చక్కటి ఆలోచనతో గ్రామీణ అభివృద్ధికి మన 1,00,000 కోట్లు పైబడి నిధులు కేటాయించడం, అలాగే పట్టణాభివృద్ధికి 90,000 కోట్లు అభివృద్ధి పథకం కేటాయించడం, ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న ఉద్యోగస్తులు వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పథకాన్ని మరి 2014లో 2 లక్షలు మినహాయింపు ఉండేది. దాని తర్వాత 5 లక్షలు చేశారు, దాని లాస్ట్ ఇయర్ 7 లక్షలు చేశారు. ఈరోజు ఏక 12 లక్షలకి వ్యక్తిగత మినహాయింపు 12 లక్షలకు పెంచడం కూడా చాలా గొప్ప విశేషం. ఈ రకంగా ఒక చక్కటి ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలోనే చక్కటి విధానాలతో అన్ని రాష్ట్రాలు ఉపయోగపడే విధంగా ప్రజలు, రైతులు, వలస కూలీలు, కార్మికులు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము మరి తాడేపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మరి అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు, సంతోషం తెలియజేస్తున్నాం.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బాసర గోదావరి నదీ తీరంలో పుణ్యస్నానాలాచరించి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా బాసరకు విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల వేడుకల భాగంగా వేలాది మంది భక్తుల నడుమ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. ఈ శోభాయాత్రలో ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెళ్లగుళ్లు, ధింస, కోయిల నృత్యం, కొమ్ము నృత్యం, బిందెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. 100 మంది మహిళలతో నిర్వహించిన కలస యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో ఘనంగా ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డోలా. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో జనసేన భారీ బహిరంగ సభ. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. ముద్రగడ ఇంటిపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. వసంత పంచమి వేళ బాసర సరస్వతీదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.